యూట్యూబ్ రమరచన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం జగన్ ఇలాకా కడపలో మహానాడు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. రాయలసీమ రత్నాల సీమ అంటారు మన పెద్దలు. ఇది రాజకీయానికి కూడా ఒక కీలకం రాయలసీమ. ఆ రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లా, అనంతపురం, అటు తర్వాత ఇతర జిల్లాలు అనుకోండి. ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వద్దాం. కడప జిల్లాలో రాజకీయం ఎక్కువగా శాసించేది ఎవరు అంటే వైఎస్ కుటుంబీకులు. ఈ వైఎస్ కుటుంబీకుల విషయానికి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు ఈ కడప జిల్లా నుంచే. ఒకరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ ఎమ్మెల్యే ఎంపీలు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఇరువురు కూడా వైఎస్ కుటుంబీకులే. ఇక అసలు విషయానికి వద్దాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తుంది. ప్రతి ఏడాది మామూలుగా మహానాడు కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో చేపడతారు. ఈసారి ఎందుకో ఆలోచన వచ్చింది. రాయలసీమలోని కడప జిల్లాలో, అదే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మహానాడు కార్యక్రమాన్ని మే 27, 28 తేదీన చేపట్టాలి అని నిర్ణయించుకున్నట్లు ఇది ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్లో తెలుగు తమ్ముళ్ళు పంపిస్తున్న హల్చల్ చర్చాంశనీయం అయ్యింది. అసలు మహానాడు కడప జిల్లాలో ఏర్పాటు చేస్తారు. 2 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కడప జిల్లా అంటే మామూలుగా ఖనిజాలకు కిల్లా. ఇటీవల కాలంలో ముగ్గురాయి విషయం కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన చర్చాంశనీయాలు కావచ్చు, హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత జిల్లా రాజకీయాలు అంటే ముఖ్యంగా ఈ జిల్లాపైనే పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించాడు అని కొంత సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. ఒకవైపు రాయలసీమ జిల్లా వైపు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ముఖ్యంగా కడప జిల్లా వైపు పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తాడు అన్న సంకేతం కూడా వచ్చింది. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టడం వెనకాల రాజకీయ అంచనాలు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ఉన్నాయో తెలియదు కానీ ఈసారి మే 27, 28 కడపలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నట్లు సంకేతం ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.